ఇప్పుడు ఇప్పుడు మీ ప్రత్యర్థులు ప్రధానంగా బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు మీరు భారతీయ జనతా పార్టీలో కొంతమంది నాయకులు కాంగ్రెస్లో ఉన్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రితో కలిసిపోయారు అని ఆరోపణ చేస్తారు. ఎవరు కలుస్తారు సార్? కలిస్తే ఇప్పుడు దేనికి కలుస్తారు? టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు ఈ ఎంటైర్ టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ దట్ సబ్జెక్ట్ ఎవ్రీథింగ్ మీకు అది సెంట్రల్ సబ్జెక్టు అయితే తెలివిగా అది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తున్నా కూడా మీరు తెలివిగా దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఈవెన్ సెంట్రల్ హోమ్ స్టేట్ మినిస్టర్ సంజయ్ ఫోన్ ట్యాప్ జరిగిందన్నా కూడా కేంద్ర పరిధిలోకి వచ్చే దాన్ని కూడా కన్వీనియంట్గా స్టేట్కి వదిలేశారు. నెంబర్ 1. నెంబర్ 2, కీలకమైన అనేక విషయాల్లో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎప్పుడన్నా తీసుకుంటున్న సందర్భంలో మీరు బీజేపీ పార్టీ అనుకున్నంత స్థాయిలో యాక్టివ్గా లేదని. నెంబర్ 3, హైడ్రా లాంటి ఈ పేద ప్రజల ఇళ్ళు కూల్చే సందర్భంలో ఈటెల రాజేంద్ర ఓన్గా తీసుకున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ యాజ్ అ పార్టీ హోల్గా ఎజెండా తీసుకుని ముందుకు వెళ్ళలేకపోతుందనేది. అదేవిధంగా ఎరువుల విషయంలో రాష్ట్రంలో అనేక పెద్ద స్థాయిలో ఎరువుల కొరత ఉన్నా కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రానికి ఎరువులు ఇప్పించాల్సిన స్టేజ్లో ఉంటే ఇప్పించకపోగా రైతు సమస్యలను కూడా పట్టించుకోకుండా ఉద్యమాలు చేయకుండా గమ్మున ఉంది. ఇవన్నీ దీనికి ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు హైడ్రా అని చెప్పాను. హైడ్రాలో బీజేపీ ఇప్పుడు అక్కడ వి ఫాట్ అగేన్స్ట్ హైడ్రా. ఈటల రాజేంద్ర గారు చెప్పారు బీదవాళ్ళు కూడా మీ ఊరుకో అని చెప్పారు. ఆ లైన్ బీజేపీదే. మూసి అన్నారు. మూసి దగ్గర మేము ఉద్యమం చేస్తాం, మేము అక్కడ రాత్రి కూడా పోయి పండుకున్నాం. అదేవిధంగా మీరు రైతులు యూరియా అన్నారు. యూరియా వీఆర్ క్వశ్చన్ ది గవర్నమెంట్. మేము ఎంత సప్లై లాస్ట్ టైం కన్నా ఎక్కువ సప్లై చేసినాం. యూసేజ్ ఎక్కువ అయింది, ఎందుకు అయింది యూసేజ్ ఎక్కువ, దాని మీద ఎంక్వైరీ చేయమని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అన్నారు. మీరు ఫోన్ ట్యాపింగ్లో బీజేపీ డిమాండెడ్ సిబిఐ ఎంక్వైరీ. మేము ఏమంటున్నాం, మీరు ఓన్లీ అధికారులను అరెస్ట్ చేస్తున్నారు. నో పొలిటికల్ లీడర్ హ్యాస్ బీన్ ఇండిక్టెడ్. మా విట్నెస్ ఇచ్చేది మేము. సో ఇట్స్ ట్రాయ్ అనేది యాక్ట్ ఉంది, దీంట్లో ట్రాయ్ యాక్ట్ వస్తుంది. అది ఇట్ ఈస్ సెంట్రల్ సబ్జెక్ట్. ఇట్ హ్యాస్ టు బి గివెన్ టు సిబిఐ. మరి మీరు ఎందుకు దాన్ని ఎవరు చెప్పిన మేము చేయలేదని మీరు డిమాండెడ్ సిబిఐ ఎంక్వైరీ. డిమాండ్ చేస్తే కాదు కదా మీరు కంట్రోల్. మీరు సెంట్రల్ మినిస్టర్స్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు ప్రాబ్లం ఉంది కదా, ప్రాబ్లం కదా. వాళ్ళు గతంలో ఉన్న ప్రభుత్వము సిబిఐ టెలిగ్రాఫీ యాక్ట్ ప్రభుత్వ పరిధిలో పెట్టుకొని మీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఫోన్లు ట్యాప్ జరిగితే దాని కింద సుమోటోగా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయడానికి లేదు కదా.